హలో అండి, వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ తీసుకుని వచ్చాను మేము ముందుకు. ద బ్యూటిఫుల్ హౌస్ లొకేషన్ వచ్చేసి దమ్మాయి కూడా వచ్చింది. మంచి ప్రాపర్టీ అండి, 150 స్క్వేర్ యార్డ్స్లో. ద బ్యూటిఫుల్ హౌస్ ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్స్ తోటి చుట్టుపక్కల ఇట్లా చూసుకోండి ఏ విధంగా ఉందో. ద బ్యూటిఫుల్ హౌస్ అండి, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 3 BHK డూప్లెక్స్, మంచి ప్రైమ్ లొకేటర్లో ఉంది. కార్ పార్కింగ్ స్పేస్ ఇట్లా చాలా విశాలంగా ఉంటుంది మీకు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీని పక్కనే మనకు వచ్చేసి బయటకు ఎవరైతే మన వర్కర్స్ ఉంటారో వాళ్ళకి అనేది కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చింది కదా, బయటకు వెళ్ళడానికి కానీ ఏమైనా సంథింగ్ అంటే ఒక ప్లస్ పాయింట్ ఏదైనా ఇప్పుడు ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఈ బయట వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇట్లా ప్లస్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ డోర్ కలర్స్ అనేది ప్యాటర్న్ చూసుకోవచ్చు, డోర్ డిజైన్స్. మనకు ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. కింద టైల్స్ మాత్రం వండర్ఫుల్ వైట్ కలర్ వేశారు. అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్లో నుంచి మనకు వాష్ ఏరియా ఒకటి బయటకు వచ్చింది. కిచెన్లో నుంచి ఇది ఒకటి వాష్ ఏరియా. చుట్టుపక్కల మాత్రం మంచి ప్రైమ్లో ఒకటి అండి. వెంటిలేషన్ పరంగా మాత్రం వండర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే చాలా స్పేసియస్ వచ్చేసింది. ప్రాపర్టీ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. అంత బ్యూటిఫుల్ ఉంది. దమ్మాయిగూడలో ఉంది. ప్రైమ్ లొకేటెడ్ అండి. దమ్మాయిగూడలో చాలా రీజనబుల్ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అనేది ఎక్కడ దొరకదు. లాస్ట్లో చెప్తాను ప్రైస్ ఇట్లా అండ్ డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ చూసుకోండి ప్రాపర్టీ. ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి, కింద 1 BHK. సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. 2 వెంటిలేషన్ మనకు విండోస్ వచ్చాయి. కింద టైల్స్. ఇక్కడ ఈ కోణం నుంచి చూస్తే మాత్రం ఈ విధంగా ఉంటుందండి. బెడ్రూమ్ సైజెస్ మాత్రం ఒక లైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అక్కడ మనకు వచ్చేసి చూసుకోవచ్చు. ఇదంతా మనకు స్టీల్ రిల్లింగ్ ఇస్తారు. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ స్టీల్ రిల్లింగ్. ఇదంతా పైన సిట్టింగ్ ఏరియా. ఇదంతా వచ్చేసి మనకు పైన సిట్టింగ్ ఏరియా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో ఈజీగా మాకు 5 మెంబర్స్ దాకా ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అలాగే లో రూఫ్ ఇట్లా ఇచ్చారు. ఇక్కడ మనకు ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏమైనా స్టోరేజ్ టైప్ కావాలి లో రూఫ్ ఇచ్చారు. అండ్ అటాచ్ వాష్రూమ్ స్పేస్. కింద ఇట్లా ఒక స్పేస్ అనేది ఇచ్చారండి. అది ప్రజెంట్ అయితే లాక్ ఉంది. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చూశారు కదా, వాష్రూమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది స్పేస్ అనేది. మనకి ఇది వచ్చేసి చూసుకున్న కింద టైల్స్. ఫ్రంట్ వచ్చేసి మనకు బాల్కనీ స్పేసెస్ అండి. ఇదంతా బాల్కనీ స్పేస్ ఏరియా చూసుకున్నారు కదా. మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. మంచి చుట్టుపక్కల మంచి ప్రైమ్లో కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా, సీలింగ్ డిజైన్స్ అని చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద వైట్ కలర్ టైల్స్, 2 విండోస్ అనేది ఇచ్చారు. అండ్ అటాచ్ వాష్రూమ్ ఏరియా. వాష్రూమ్ గిట్ట చాలా స్పేసియస్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. ద ప్రైమ్ లొకేటర్లో ఉంది ప్రాపర్టీ మాత్రం. మనకి ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఇట్లా చాలా విశాలంగా ఉంటుందండి. ప్రాపర్టీ కింద చూసుకున్నారు కదా, డైనింగ్ స్పేస్ ప్లస్ కిచెన్ ఏరియా ఇట్లా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే మాత్రం దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియా ఉంది. 30 x 45 డైమెన్షన్లో 2500 ఎస్ఎఫ్టీ తోటి ఉంది. 40 ఫీట్